హాయ్ అండి. ఇదిగో ఇందాక పిట్టు చూపించాం కదా, పిట్టు ఉడికినాక ఎలా ఉండిద్దో చూడండి. ఇదిగో ఉండలు ఉండలుగా ఉండగానే అట్ట పొడి పొడిగా ఇట్లా చేతితో ఆ ఉండలన్నీ కలిపేస్తుందండి. చూడండి, ఉండలు కలుపుతున్నాము. దాంట్లో కొంచెం బెల్లం కూడా వేసామండి. ఓకేనా? చూడండి, బెల్లం వేస్తున్నాము. అదిగో చూడండి, అట్ట బెల్లం వేసేసి మంచిగా కలపాలండి. ఉండలు లేకుండా కలపాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి ఎంత బాగా కలుపుతుందో. చూడండి, బెల్లం వేస్తుంది. అదిగో, ఓకేనా అండి? అదిగో అదంతా బెల్లమేనండి. బెల్లం ఎక్కువ వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదిగో ఎలచ్చి పొడి కూడా వేస్తుంది, యాలకుల పొడి. చూడండి, అది పిట్టు వండుకున్నాక అట్ట ఉండలు లేకుండా అట్ట కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఆ ఉండలన్నీ కలిపి బెల్లం కూడా కలిపేయాలి మంచిగా నీట్గా. నేను మీకు ఒక్కొక్కటి నేను చెప్తూ ఉంటాను. చూడండి, చాలా అంటే చాలా నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. బెల్లం కూడా ఉండలు లేకుండా అట్ట కలిపేసుకోవాలి. మంచిగా నీట్గా కలపాలండి. చూడండి, యాలక్కాయ పొడి కూడా వేసిందండి. యాలక్కాయ పొడి కూడా కలిపేస్తుంది. యాలక్కాయ పొడి కలిపిన తర్వాత బెల్లం మనకు తీపికి మనం ఎంత తింటామో తీపి అంత సరిపడా బెల్లం వేసుకోవాలి. అది చూడండి ఎంత మంచిగా కలుపుతుందో. మీరు కూడా ఇలా చూసి చేసుకోండి, చాలా మంచిది. ఇది బలహీనతగా ఉండే వాళ్ళకి, నడుములకి, మోకాళ్ళు నొప్పులు గుండి అన్న వాళ్ళకి, నడుము నొప్పికి మంచి బలాన్ని ఇచ్చిద్దండి. మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. ఇది మెచ్యూరిటీ అయిన పిల్లలకి ఎక్కువ పెడతారండి. ఇది బెల్లంతో ఆయికుడు వేసింది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలా వేయాలండి. బాగా మంచి స్వీట్ రావాలి. అది అటు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, మీడియంలో ఉండాలి. బెల్లం స్వీట్ మీడియంలో ఉండాలండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఈసారి మీరు చేసుకున్నాక తిన్నాక చెప్పండి. నా ఛానల్ మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలు చూడండి, ఫాలో అవ్వండి. బెల్లం చూపి అదిగో మెత్తటి బెల్లం అండి. బాగా మంచిగా మెత్తగా. అదిగో నెయ్యి పోస్తుందండి. సరిపడా నెయ్యి వేయాలి దాంట్లో. అదిగో చూడండి, అదిగో నెయ్యి ఇంకా ఉంది గిన్నెలో. అదంతా ఆ పిండిలో ఆ ఉడకబెట్టిన కుడుములో కలిపేయాలట. పొడి పొడిగా ఉండలు లేకుండా కలిపేసుకొని బెల్లం పొడి వేసి మంచిగా ఉండలు లేకుండా కలిపి నెయ్యి కూడా వేసి మంచిగా కలపాలండి. చాలా టేస్ట్గా ఉండిద్దండి. మీకు నచ్చింది చూడండి, ట్రై చేయండి. అదిగో ఇది ప్రతి వాళ్ళు తినొచ్చండి. పెద్దవాళ్ళకి కూడా పెట్టవచ్చు. ప్రతి వాళ్ళు ఎవరు తిన్నా కానీ ఇది చాలా బలం అండి. జొన్నపిట్టు చాలా అంటే చాలా ఎనర్జీని ఇచ్చిద్ది, మంచిగా ఉండిద్ది, ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడప్పుడు నెయ్యి మాకంటే నెయ్యి మా దగ్గర లేదు కానీ కొనుక్కొచ్చామండి. చాలా మంచి సువాసన వస్తుంది, మంచి వాసన వస్తుందండి. చాలా అంటే కమ్మన వాసన వస్తుంది, తినాలనిపిస్తుంది ఇప్పుడే. చూడండి, ఇదిగో మా అమ్మాయికి కొంచెం పెడుతున్నాను టేస్ట్ చూడమని. ఇప్పుడు చెప్పిద్ది చూడు, వీడియో తీస్తున్నాను నేను. బాగుందంటండి, చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. ఇంకా నెయ్యి పట్టిద్ది పోయి. చాలా బాగుందండి. పోచే మొత్తం పోయి. బాగా ఎంత బాగుందో, చాలా బాగుందండి. నాకు కొంచెం స్వీట్ తక్కువైనట్టుంది, స్వీట్ కూడా వేసి. చాలా టేస్టీగా ఉందండి. స్వీట్ సరిపడా వేసుకోవాలి. సరిపడా వేసుకుంటేనే దానికి మంచిగా నీట్గా బాగుంటుంది. చూడండి, దీంట్లో ఇప్పుడు
జొన్నలు మిక్సీ పట్టుకోవాలి, దాని టేస్ట్ లేకుండా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత కొంచెం బరగ్గా ఉండాలి. దాన్ని వాటర్ తోటి మంచిగా మన చపాతీ పిండి ఎలా పిసుక్కుంటామో ఆ టైప్లో పిసుకోవాలి. ఇడ్లీ పిండిలాగా చేసుకోవాలనుకోండి. అలా చేసుకొని ఇక గిన్నెలో వాటర్ పోసి పైన క్లాత్ కట్టి ఈ పిండి కలిపిన అదే చపాతీ పిండిలా కలిపింది ఏం చేయాలంటే ఇక గుడ్డ మీద వేసేయాలండి. మంచిగా సిమ్లో పెట్టి ఉడికించాలి. అది ఉడికిన తర్వాత అట్టులాగా ఉండిద్ది. అది చూపించలేదు, ఏమనుకోవద్దు. ఇక దాన్ని మంచిగా ఇట్లా పొడి పొడిగా ఇట్లా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక బెల్లం సరిపడా, బెల్లం స్వీట్ మనం ఎంత తింటామో అంత సరిపడా స్వీట్ వేసుకోవాలి. దీంట్లో యాలక్కాయ పొడి వేసాము. ఇప్పుడు నెయ్యి సరిపడా చాలా వేసామండి. చూశారు కదా మీరు, చాలా నెయ్యి పడింది. చాలా నెయ్యి వేసాము. ఈ నెయ్యి వేసినాక ఇదిగో మంచిగా బెల్లం ఉండలు అక్కడక్కడ ఉన్నాయి, అందుకని కలుపుతుంది ఇంకా మా పిల్ల. చూడండి, చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా ఉందండి. ఇదిగో నెయ్యి చూడండి ఎలా కనపడుతుందో. అదిగోండి, అదిగో మా అమ్మాయి చేయి చూడండి ఎంత నెయ్యి కనపడుతుందో. అలా నెయ్యితో కలుపుకోవాలండి. మీరు డైటింగ్ చేసేవాళ్ళు అయితే అమ్మో ఇంత నెయ్యి అనుకుంటారు. కాదండి, ఇది మనం నెయ్యితో కలుపుకుంటేనే దీనికి మంచి టేస్ట్ అండి. ఇది బలహీనతగా ఉండే వాళ్ళకైతే చాలా బాగా పనిచేసిద్దండి. వారంలో 2-3 సార్లు, కనీసం 2 సార్లు తిన్నా కానీ అసలు నీరసం అనేదే ఉండదండి మనుషులకి. చాలా బాగుంటుంది. ఇట్లా ఉండల్లాగా అయినా చేసుకోవచ్చు. చిన్న చిన్న గిన్నెల్లో ఇది వేసుకొని స్పూన్ వేసుకొని మంచిగా తినేయచ్చు అండి. టైం పాస్ అయిపోయింది, మంచిగా ఉండిద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. అదిగో మా కూతురు ఉండలు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చూడండి, అదిగో ఉండలు కలుపుతుంది. తలా ఒక అంటే గిన్నెలో వేసుకొని తినవచ్చు, స్పూన్ వేసుకొని తినవచ్చు. కానీ ఇట్లా వండ అనుకో, ఒక్కొక్క వండ ఒక్కొక్కరు తీసుకొని తినేయచ్చు అని వండలు చేస్తుంది. గిన్నెల్లో పెడితే మళ్ళీ గిన్నెలన్నీ వేస్ట్గా ఎందుకు లేని అలా రెడీ చేసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వ్యూస్ ఎక్కువ అయిపోయారు, సబ్స్క్రిప్షన్ తక్కువ అయ్యారు. ప్లీజ్ ఫ్రెండ్స్. కొబ్బరి కూడా వేయాలి ఫ్రెండ్స్, మర్చిపోయాము, కొబ్బరి వేయలేదు. ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాం చూడండి. పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసి పచ్చి కొబ్బరి వేస్తున్నామండి. ఆ వండలు కూడా కలిపి పచ్చి కొబ్బరిని తీసేసి ఇదిగో పచ్చి కొబ్బరి వేస్తున్నామండి. చూడండి, అదిగో కొబ్బరి తురుము పెట్టామండి. పచ్చి కొబ్బరేనండి. ఇదిగో చూడండి, మీకు నేను మిమ్మల్ని అబద్ధం చెప్పట్లేదు, ఇది పచ్చి కొబ్బరే. ఇదిగో తురుము మిక్సీ పట్టాము, కొంచెం డ్రై చేసాము, ఎండకు పెట్టాము, మిక్సీ పట్టేసాము. ఇప్పుడు కొబ్బరి కూడా కలుపుకొని తింటున్నారు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఓకేనా. మీరు ఇలా చేసుకొని తినండి, మీకు బాగా నచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్, బాగుంటుంది. ఓకేనా. చూడండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మీకు నచ్చిద్దని అనుకుంటున్నా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది పచ్చి కొబ్బరి చూడండి వేస్తుంది. కొబ్బరి అన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టుకొని. ఓకేనా. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ చాయిస్, ఎలాగైనా చేసుకోవచ్చు. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నెయ్యి, కొబ్బరి, పచ్చి కొబ్బరి అన్నీ వేసాము, యాలక్కాయ పొడి వేసాము, అన్నీ వేసాము. పిట్టు ఉడకబెట్టేట కలిపేసుకొని బెల్లం వేసి అన్నీ రెడీ అయిపోయింది. ఇంకా తింటమే, ఆ వంటలన్నీ అది మంచిగా కలిపేసుకొని తింటమే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.